నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న బోధన విధానాన్ని పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. మార్చి నెలలో జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యంతో బోధన కొనసాగించాలని అన్నారు. నంద్యాల జిల్లాలో మొత్తం 130 పరీక్షా కేంద్రాల్లో సుమారు 30,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఆళ్లగడ్డ గర్ల్స్ హైస్కూల్ భవనం శిథిలావస్థకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2 గదుల్లోనే తరగతులు భవనం పరిస్థితి కారణంగా ఉపాధ్యాయులు కూడా భయంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన రాష్ట్రంలో 16 నుంచి 1 వరకు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. మన నంద్యాల జిల్లాలో దాదాపు 25,035 మంది పరీక్షలు రాయబోతున్నారు. మొత్తము 130 సెంటర్లలో ఎగ్జామ్ రాయబోతున్నారు. 130 సెంటర్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము. ఈసారి మన నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మంచి స్థితిలో ఉండేటట్టుగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగా 100 డేస్ ప్రోగ్రామ్ చాలా చక్కగా రన్ చేస్తున్నాము. ఉదయమే 8 గంటలకే పిల్లలు స్టడీ అవర్లకు వస్తారు. 8 to 9 స్టడీ అవర్ ఉంటుంది. మళ్ళీ 4 to 5 ఎగ్జామ్ పెడతాము. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. మళ్ళీ వెంటనే ఆ పేపర్లు కూడా దిద్ది పిల్లలు ఏ మిస్టేక్స్ చేశారు మళ్ళీ అనాలిసిస్ చేసి పిల్లలకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈసారి పిల్లలందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా తగిన జాగ్రత్త తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ మన ఆళ్లగడ్డ గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరితో కూడా మాట్లాడాను. పిల్లలకి ఒక మంచి మోటివేషన్ క్లాస్ తీసుకున్నాను. అట్లాగే టీచర్లందరితో కూడా మాట్లాడి పిల్లలు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఇంట్లో ఎలాగా తల్లిదండ్రులు సూచనలు సలహాలు ఇస్తారో అట్లాగే టీచర్లు అందరూ కూడా పిల్లలను తమ పిల్లలుగా భావించి వాళ్లకు సరైన సలహాలు సూచనలు ఇచ్చి మంచి పౌరులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఆలోచిస్తున్నాము. సో ఈసారి 10వ తరగతి మంచి ఫలితాలు సాధించడం కోసం జిల్లాలో ఉన్న అందరూ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డిఓలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.